చూద్దాం. శ్రీనివాస్ గారు, యువర్ అబ్జర్వేషన్. ఇందులో ప్యానల్ సభ్యులకి సిటీ 24/7 ప్రేక్షకులకి నమస్కారం అండి. ఇక్కడ రెండు విషయాలు సార్. ఇప్పుడు మీరు అన్నట్టుగా క్రెడిట్ స్టోరీ జరిగిందా లేదా అనేది పక్కన పెడితే రెండు అంశాలను మనం ప్రధానంగా పరిశీలించాలి. ఏదైనా ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం వేరు, అభివృద్ధి జరగటం వేరు. ఇప్పుడు అభివృద్ధి జరగటం అనేది అది కాలక్రమేణా జరుగుతుంది, ఎవరి ప్రమేయం లేకుండా. ఎందుకంటే మనకి ఫస్ట్ లో మీ ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్టు 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు మారే టైంలో ప్రతి ప్రభుత్వం టైంలో ఏదో ఒక కార్యక్రమం జరిగిపోతానే ఉంటుంది అభివృద్ధి. అయితే ఈ భోగాపురంకి సంబంధించి వచ్చేటప్పటికి కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో 2007 సంవత్సరంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేయాలని కొంత పరిశీలన నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పుడు స్థలాలు పరిశీలించింది కొన్ని. వాటిలో భోగాపురం కూడా అప్పుడు పరిశీలన జరిపింది. అప్పుడు ఎంపిక చేయాల, పరిశీలన జరిపింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారి టైంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అది అక్కడ స్థల ఎంపిక జరిగింది. 2014 నుంచి 19 వరకు కూడా ఆ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కోసమైన భూసేకరణ, టెండర్లు పిలవటం, డెవలపర్ ని అంటే జిఎంఆర్ సంస్థని ఎంపిక చేయటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ జరిగినాయి. తర్వాత 2018లో వారు ఎన్డీఏ నుంచి కొంచెం బయటకు రావడంతో కొంచెం ఆ పనులు మందగించినాయి. తర్వాత ప్రభుత్వం మారింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. అప్పుడు కొన్ని కేంద్ర ప్రభుత్వంతో మిగిలిపోయి ఉన్న కొన్ని ఒప్పందాలు జరిగినాయి. 2023 మేలో నిర్మాణ పనులను కూడా అప్పుడు ప్రారంభించారు. అయితే ఇక్కడ అభివృద్ధి అనేది అసలు ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు దాని ఫలాలు జనానికి అందించారు? సార్ ఒక్క నిమిషం. ఈ సందర్భంగా ఖచ్చితంగా ది దెన్ గవర్నమెంట్లో ఉన్నటువంటి 2014-19 మధ్య ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్గా ప్రస్తుతం గవర్నర్గా పనిచేస్తున్నటువంటి అశోక్ గజపతి రాజు గారు కూడా అదే ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒక సీనియర్ రాజకీయవేత్త, అలాగే కన్సర్న్డ్ ఏవియేషన్ మినిస్టర్ కాబట్టి ఆయన యొక్క కంట్రిబ్యూషన్ కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందేమో నాకు అనిపిస్తుంది. ఆ భోగాపురం స్థలం ఎంపిక, ఆ నిర్ణయం తీసుకోవడంలో వారి పాత్ర కూడా ఖచ్చితంగా ఉందండి. ఇప్పుడు కూడా మనకు అదృష్టవశాత్తు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రి గారే ఉన్నారు ఏవియేషన్ మినిస్టర్ గా. సరే, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు 2024 వచ్చింది. 2024లో ఈ ఎయిర్పోర్ట్ అనేది ఇప్పుడు ప్రారంభోత్సవం జరుపుకుంటుంది. అంటే ఈ ఆలోచన మొగ్గదొడిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో. తర్వాత ఇప్పుడు దాని ఫలితం పూర్తి చేసి ఫలితం వచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే వస్తుంది. ఈ మధ్యలో ప్రభుత్వం మారి ఉండొచ్చు, కానీ మొదలైంది ఎన్డీఏ మాత్రం రెండు కూడా తెలుగుదేశం ప్రభుత్వం టైంలోనే జరిగింది. ఇప్పుడు ఇది భోగాపురం అనేది యాక్చువల్ గా ఇది క్రెడిట్ స్టోరీ అనేది పక్కన పెడితే ఇది మన రాష్ట్రానికి చాలా పెద్ద ఎసెట్ అండి. ఎందుకంటే వైజాగ్, రాయ్పూర్, తర్వాత ఒరిస్సా ఈ హైవేలు డెవలప్ అయినప్పుడు వీటన్నిటికీ కూడా ఛత్తీస్గఢ్ కి, ఒరిస్సాకి, ఇటు మన ఆంధ్రప్రదేశ్ కి మూడింటికి కూడా ఒక కేంద్ర స్థానం. ఇక్కడ ఇది చాలా వ్యవసాయ ఉత్పత్తులకు కానీ, పర్యాటక అభివృద్ధికి కానీ, పెట్టుబడులు పరిశ్రమలు రావడానికి కానీ ఇది చాలా కేంద్ర స్థానంగా ఉంటుంది. అది కూడా కాకుండా ఈ ఏవియేషన్ ఈ చరిత్రలో దీనికి ఒక కీలకమైన ఏవియేషన్ ఆ మ్యాప్ చూస్తే దానిలో కీలకమైనది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు లండన్ నుంచి ఆస్ట్రేలియా ఇట్లాంటి కంట్రీస్ కి వెళ్ళాలంటే మధ్యలో ఫ్యూయల్ ఫిల్లింగ్ కి ఖచ్చితంగా ఇంతకుముందు బెంగళూరు, చెన్నై ఇట్లా ఆగేయండి. ఇప్పుడు ఖచ్చితంగా భోగాపురం అనేది అంతకుముందు దుబాయ్ లో ఆగి మళ్ళీ ఇంకో చోట సెకండ్ హాల్ట్ ఉండి అట్లా పోయాల్సి వచ్చేది. ఇప్పుడు దుబాయ్, ఆస్ట్రేలియా, సింగపూర్ అట్లాంటి దేశాలకి యూరోప్ నుంచి కానీ ఇటు నుంచి వెళ్ళాలంటే ఖచ్చితంగా భోగాపురం అనేది సెంటర్ అవుతుంది. అక్కడ దానికి గాను వాళ్ళకి మనకి ఇంత ఫ్యూయల్ చార్జెస్ 6% ఇట్లా పే చేస్తారు. అది కూడా ఒక విధంగా వైబిలిటీ ఉన్న ఎయిర్పోర్ట్. ఇది 60 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించడానికి అనువుగా తయారు చేసిన ఎయిర్పోర్ట్ అండి. అందుకని ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అసలు ఆలోచన అనేది ఫస్ట్ అసలు కేంద్ర ప్రభుత్వం అనేది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు చేయటం అనేది 2007లో జరిగింది. వారికి ఆ నిర్ణయం తీసుకోవటం అనేది అప్పుడు యూపీఏ గవర్నమెంట్ అని మనం అభినందించాలి. తర్వాత అప్పుడు పరిశీలన జరిపిన స్థలాల్లో భోగాపురం అనేది ఒకటి. ఆ భోగాపురాన్ని ఎంపిక చేసింది, ఆ స్థలాన్ని తర్వాత అక్కడ టెండర్లు పిలిచింది, డెవలపర్ ఎంపిక చేసింది మాత్రం 2016లో. అది టీడీపీ టైంలో జరిగిందండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సెంట్రల్ గవర్నమెంట్ తో మిగిలిన కొన్ని ఒప్పందాలు జరగటం కానీ అలాంటి కార్యక్రమాలు జరిగినాయి. ఇక అది ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత అది అభివృద్ధి జరుగుతూ ఉంటుంటది. మధ్యలో ఎన్ని ప్రభుత్వాలు మారినా బిగినింగ్ అసలు ఆలోచన ఎవరిది, దాని ఫలితం ఎవరు అందించారు అనేది మనం ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఎయిర్పోర్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే ఆలోచన మొగ్గుదొడిగింది. అక్కడ భోగాపురంలో పెట్టాలనే ఆలోచన. అసలు ఎయిర్పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పెట్టాలనేది యూపీఏ గవర్నమెంట్ అప్పట్లో.
అది భోగాపురంలో పెట్టాలనే నిర్ణయం మాత్రం తెలుగుదేశం టైంలోనే జరిగింది. ఇప్పుడు దాన్ని పూర్తి చేసి అందించడం కూడా ఇది చాలా సుపరిణామం అండి. ఉత్తరాంధ్రకి ఇది ఒక గేమ్ చేంజర్, ఒక గ్రోత్ ఇంజిన్ లాగా కూడా పనిచేస్తుంది. దీనిలో ఈ కార్గో టెర్మినల్స్ కానీ, తర్వాత సముద్రపు ఈ ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయటం, వీటన్నిటికి కూడా మంచి అనువైంది. 3 రాష్ట్రాలకి మధ్య ఇది ఉపయోగకరమైంది అనమాట. భోగాపురం అసలు ఉత్తరాంధ్ర ప్రాంతానికే కాదు, ఆంధ్రప్రదేశ్ ఈ తూర్పు తీరంలోనే ఒక ప్రధానమైన ఎయిర్పోర్ట్. ఎందుకంటే దీని చుట్టూతా 3 రకాల సీ పోర్ట్లు కూడా ఉన్నాయండి. వైజాగ్, గంగవరం, ఆ, కాకినాడ, అటు పోతే ఒరిస్సాలో పోతే పారదీప్, ఇట్లా ఈ సీ పోర్ట్లు ఉన్నాయి. తర్వాత రోడ్ కనెక్టివిటీ ఉంది, అన్నిటికీ ఉన్నాయి. సరే, మీరు అన్నట్టుగా ఇందాక ఇంటర్నల్ రహదారులు అయ్యి చాలా వరకు అయితే జరిగినాయి. నేను కూడా ఈ మధ్య చూశానండి. మరి ఎక్కడైనా మరి ఇంకేమన్నా అన్ఫినిష్డ్ గా ఉన్నాయేమో తెలియదు. కాబట్టి దాదాపుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అయితే మాత్రం పూర్తయింది. ఈ ఎయిర్పోర్ట్ రాజకీయాలకు పక్కన పెట్టేసేస్తే ఎయిర్పోర్ట్ రావడం ప్రతి ఒక్కళ్ళు మనం స్వాగతించాలి. మన రాష్ట్ర భవిష్యత్తుకి ఇది ఒక పునాది రాయి అన్నమాట. మంచి ఆదాయానికి ఇది ఎయిర్పోర్ట్ అనేది.